హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదే ఫ్రైడ్ రైస్. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మసాలా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోండి. చెక్క, లవంగ, ఇలాచి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి తర్వాత వేస్తానండి. ముందుగానే వేసేసుకుంటే పచ్చిమిర్చి అనేది పేస్ట్ అయిపోతుంది, అందుకని తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి రొయ్యలని వేసుకుంటున్నానండి. ఇవి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఈ రొయ్యలను ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, కొద్దిగా పచ్చి రొయ్యలను వేసుకుంటున్నాను. నేను రొయ్యలు గుడ్డు కలిపి చేస్తున్నానండి, అందుకని కొద్దిగానే వేసుకున్నాను. మనం అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి మనకు చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే సరిగ్గా భోజనాలు చేయనప్పుడు రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే కనుక రైస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు అనేవి వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లో కలర్లో ఎందుకు ఉందంటే నేను పసుపు అనేది వేసుకుంటానండి. సాల్ట్, పసుపు వేసుకుని చేసుకుంటాను. ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా చేసుకుంటూ ఉంటాను. అందుకే 1 మంత్ అయినా నాకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు 3 కోడిగుడ్లని వేసుకుని బాగా కలుపుకుంటానండి. ఇలా ఒకసారి మొత్తం గుడ్లు అనేవి బాగా కలిసేటట్టు కలిపేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచారంటే కనుక మనం చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న ముక్కలుగాను, పెద్ద ముక్కలుగా కావాలంటే పెద్ద ముక్కలుగాను కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుంటున్నానండి. కోడిగుడ్డు వేసుకుంటే నీచు వాసన వస్తుందని చాలామంది వేసుకోరు, కానీ నీచు వాసన రాకుండా ఉండాలంటే కనుక మనం బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి, అప్పుడైతే నీచు వాసన రాదు. నేను ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే కనుక మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. అన్నం మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఇలా మనం ఫ్రైడ్ రైస్ చేసి తిన్నామంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మరి కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన రైస్ని వేసేసుకుంటున్నానండి. మనకి ఎంత రైస్ ఉంటుందో దాన్ని బట్టి చూసుకుని మనం గుడ్లు అనేవి వేసుకోవాలి. నాకు 1 గ్లాస్ బియ్యం రైస్ అనేది ఉందండి, అందుకని 3 గుడ్లని వేసుకున్నాను. మీకు రైస్ని బట్టి వేసుకోండి. నేను ముందుగా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఎంతోమంది ఎంతో కష్టపడితేనే కానీ మనకి రైస్ అనేది అవ్వదండి. అటువంటి రైస్ని మనం పడేయకుండా ఇలా ఏదో ఒకటి చేసుకుని తింటూ ఉన్నామంటే కనుక రైస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. రైతులు ఎంతో కష్టపడి మనకి పంటలు పండిస్తూ ఉన్నారు. అటువంటి రైతు కష్టాన్ని మనం పాడు చేయకూడదని నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నానండి. అంతేనండి, అంత సింపుల్గా చేసుకుని ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.